చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ఏపీసీ ఫంక్షన్ హాల్లో గాండ్ల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన గాండ్ల కులస్తుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పలమనేరు గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి సందర్భంగా గాండ్ల కులస్తుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు రాజేంద్రన్, అమరేంద్ర బాబు, కోదండ రామయ్య, మురళీకృష్ణ, జగన్మోహన్, ఆర్బీసీ కుర్చి, టీకే షణ్ముగం, గురు వెంకటాచలం, గణేష్ మూర్తి, కేశవ తదితరులు ఉన్నారు. డబ్బులు కావాలంటే మీ దగ్గర ఒకసారి కూర్చుంటే 5 నిమిషాల్లో డబ్బులు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఈ కాలము మీరు అనుకుంటే పెద్ద డబ్బు కాదు, పెద్ద పని కాదు. అయితే ప్రభుత్వ పరంగా ఉంటే దాన్ని భద్రత ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. దానికోసం మీరు అడిగారని నేను అనుకుంటూ ఉన్నా. ఆ భద్రతను కాపాడడానికి అయితే నేను ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు చేస్తాను. మీరు ఆ బోరా, మోటారా, షెడ్డా, అక్కడి నుంచి ఎంత వస్తుంది, మనం ఎక్కడి నుంచి ఎంత చేయాలా అని మళ్ళా కూడా కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను మీ మధ్యకే వచ్చేసిన ఇప్పుడు పలమనేరులోనే నేను కూడా కాపురం ఉంటా ఉన్నాను కాబట్టి మీరు ఏ రోజైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. పూర్తిగా పార్టీ అధ్యక్షుడిగా మనవాడిని పెట్టినాం పుట్టిని, కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా నన్ను అడగచ్చు. కాబట్టి దాని విషయం తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారాలు నేను మీకు అందిస్తానని. ఎందుకంటే ఎక్కువసేపు అయితే మీరు చెప్పి నేను కరెక్ట్గా కొంత టైం మెయింటైన్ చేస్తాను. మీరు ఏ టైం చెప్పినారో ఆ టైంని కరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చినా. కాకపోతే మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసినారు కాబట్టి ఆ రెండింటికి అనుకూలంగా కొంచెం లేట్గా మనుషులు వస్తారని కూడా చెప్పడం జరిగింది. అందుకే నాకు అవకాశం ఉంటే కైగల్ ప్రాంతంలో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఉన్నాయి. ఎందుకంటే కైగల్లో ఎక్కువగా కూడా ల్యాండ్ డిస్ప్యూట్లు ఉన్నాయి కాబట్టి నా అవసరం అక్కడ ఉందంటే నేను అక్కడికి పోతా ఉన్నా. నాకు సమయంగానే వస్తే మళ్ళా కూడా వచ్చి మీతో ఒకసారి మాట్లాడిపోయేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్యాలెండర్ ఆవిష్కరణ కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కంప్లీట్ చేద్దాం. మళ్ళీ మీరు మాట్లాడిన తర్వాత ఇంకేదైనా ఇష్యూస్ నా దృష్టికి తేవాలంటే కూడా తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా ధైర్యంగా రావచ్చు. మా ఇల్లు మీ ఇల్లు అనుకోండి, మీకు ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఏ నిమిషంలో అర్ధరాత్రి వచ్చినా కూడా మీకు అందుబాటులో చేయడానికి మీ ప్రజాప్రతినిధిగా, మీ మనిషిగా, అంటే శాసనసభ్యుడిగానే చెప్పట్లే, నేను అమర్నాథ్ రెడ్డి గానే మీకు మాట్లాడుతా ఉన్నా. ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా నేను అధికారంలో ఉన్నా లేకపోయినా నా శక్తి మేరకు నేను చేయడానికి మీకు ముందుగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గాండ్ల కుల పెద్దలకు, సోదరులకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాండ్ల కుల పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాండ్ల కులస్తులకు సంబంధించి అప్పుడే కొంతమంది పెద్దలు మాట్లాడారు. గాండ్ల కులానికి సంబంధించి నెంబర్తో పనిలేదు, ఎంతమంది ఉన్నాం అనేది ప్రశ్న కాదు. ఎంత ప్రభావితం చేయగలిగిన శక్తి ఉందనేది గురించి మాట్లాడితేనే బాగుంటుందని నాకు. అంటే ఈ కులంలో ఎక్కువ వ్యవసాయం, వ్యాపారం 2 రంగాల పైన కూడా ఎక్కువగా కూడా ఆధారపడి జీవనం సాగించేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే అమరేంద్ర బాబు కూడా 2-3 విషయాలు చెప్పాడు. చిత్తూరు, పలమనేరు, కుప్పం అని. ప్రధానంగా కొంత మన పక్కన తమిళనాడు రాష్ట్రం ఉంది. అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది ఈ ప్రాంతానికి గతంలో మనమందరం కూడా మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు, అప్పుడు సమైక్య రాష్ట్రం, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రం పుట్టక ముందు నుంచినే మనకందరికీ కూడా మద్రాసు క్యాపిటల్గా ఉండేది సౌత్ ఇండియాకు. అప్పటి నుంచినే ఈ కులాల యొక్క ప్రభావితం ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంది. ఈరోజు కుప్పంలో కావచ్చు, పలమనేరులో కావచ్చు,
చిత్తూరులో కావచ్చు, ఎక్కువ వ్యవసాయ భూములు కానీ ఎక్కువ వ్యాపారాలు కానీ వాళ్ళ చేతుల నుంచినే గతం నుంచి నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసాను, మా తండ్రి గారు తాతల కాలం నుంచి ప్రధానంగా ఈ పట్టణంలో, ఈ పలమనేరు పట్టణంలో ఎక్కువ అటు చిన్నగాండ్ల మీద కానీ పెద్దగాండ్ల మీద కానీ పూర్తిగా అక్కడ ఉన్న పట్టణం మొత్తం అటు వీకోట ప్రాంతం కానీ అన్ని ప్రాంతాల్లో, నాకు రాయలపేట కావచ్చు, వీకోట కావచ్చు, బైరెడ్డిపల్లికి రావచ్చు, అన్ని టౌన్ల హెడ్ క్వార్టర్లో నివసించి ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉపయోగకరంగా ఉండేటువంటి ప్రాంతం ఆ రోజు నుంచి. అంటే వ్యాపారం ఒక లాభాపేక్ష కాకుండా వ్యాపారం ద్వారా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగానికి ప్రజలకు కూడా కొన్ని సేవ చేసేటువంటి కార్యక్రమాలు కూడా అవకాశాలు ఉంటాయి. దాన్ని చేసేటువంటి ఈ కులస్తుల గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. అయితే నేను చెప్పాల్సింది ఒకటే, మా తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ అటు పుంగనూరు కావచ్చు, ఇటు పలమనేరు కావచ్చు, మా తండ్రి గారికి పూర్తిగా పర్సనల్ అసిస్టెంట్గా రవి ఉండేటాడు. గాండ్ల కులస్తులే ఎప్పుడు ఏ లెటర్ డ్రాప్ చేయాలని ఆయన చేయాలి. అప్పటి నుంచి నేను కూడా అక్కడ కూడా పుంగనూరులో ఎక్కువ గాండ్ల కులస్తులతోనే కలిసి పెరిగాం. ఇక్కడ పలమనేరుకు వచ్చిన తర్వాత కూడా మీతోనే ఎక్కువగా కూడా కలిసి ఉన్నాం. ముఖ్యంగా రాజీ కుటుంబం, ఎందుకంటే ఈ రోజు కాదు, రాజకీయాలుగా పార్టీలు రకరకాలుగా ఉండొచ్చు, కానీ ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారు కానీ తర్వాత రాజీ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ కులం పూర్తిగా కూడా దాంతో వెన్నంటి ఉంది. ఈరోజు పలమనేరు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పటిష్టవంతంగా ఇంకా నడుస్తూ ఉందంటే దానికి ప్రధానంగా వెన్నంటి ఉండి మీ కులం నడిపించిందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు 2-3 చిన్న చిన్న కార్యక్రమాలు అడిగారు. 2009 నుంచి 2014 ఏం చేశాము, మీరు అడిగింది ఎప్పుడు కూడా మాకు చేతనైంది, చేయగలిగింది, ఏం అడిగారని కాదు, కానీ మా శక్తి మేర చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అటు సంఘానికి సంబంధించి కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఎక్కడ అవకాశం వచ్చినా తప్పనిసరిగా మీకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఇవ్వడానికి తప్పనిసరిగా నేను ముందుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరు కోరిక, ఎందుకంటే ఈరోజు మీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, మా ఆస్తిపరులు ఉన్నారు. కొంత మీరు చేయాలనుకుంటే పెద్ద లెక్క కూడా కాదు, ఎందుకంటే ఇది ఒక బలమైనటువంటి కుటుంబాలు ఉండేటువంటి ప్రాంతం. అయినా ప్రభుత్వ పరంగా నేను చేయగలిగింది, ఎందుకంటే ఆ రోజు మీరు అడిగింది కూడా తప్పనిసరిగా చేశా. ఈరోజు మీరు అడుగుతూ ఉండేది కూడా అక్కడ మునీశ్వర స్వామి గుడి దగ్గర ప్రధానంగా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడానికి కాదు, కానీ అది ఇంకోటి చేతుల్లో పోకుండా పక్కన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన పైన ఉంది. దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి సొంతంగా మీరు డబ్బులు పెట్టేదానికంటే ప్రభుత్వం నుంచి డబ్బులు పెడితే దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని ఆ రకంగా మీరు అడిగారేమో నేను అర్థం చేసుకుంటా ఉన్నా. లేకపోతే దానికి 5 లక్షలు 10 లక్షలు తేలేని శక్తి లేనటువంటి కుటుంబాలు ఉన్నాయంటే నేనైతే నమ్మను.